గ్రీన్స్ థీరం పార్ట్ 2. ఓకేనా? స్టేట్ గ్రీన్స్ థీరం. ఎవాల్యుయేట్ బై గ్రీన్స్ థీరం ఇంటిగ్రేషన్ ఆఫ్ y minus sin x dx plus cos x dy, where C is the triangle enclosed by the lines y is equal to 0, x is equal to pi by 2 and pi y is equal to 2x. ఓకే, ఇక్కడ ఏంది స్టేట్ గ్రీన్స్ థీరం అంటే గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ అనేది ఇక్కడ మీకు రాయాలి. స్టార్టింగ్ మీకు గ్రీన్స్ థీరం ఎగ్జాంపుల్ చెప్పబోయే ముందు గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ చెప్పే కదా, ఆ గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎగ్జామ్ లో స్టేట్ గ్రీన్స్ థీరం అన్నప్పుడు ఆ గ్రీన్స్ థీరం యొక్క స్టేట్మెంట్ అనేది రాయాలి. ఆఫ్టర్ దట్ గివెన్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ సైన్ ఎక్స్ ఐ బార్ ప్లస్ కాస్ ఎక్స్ జే బార్. అకార్డింగ్ టు గ్రీన్స్ థీరం ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx plus n dy is equal to double integration of rho n by rho x minus rho m by rho y dx dy. ఇక్కడ m యొక్క వాల్యూ ఎంత? y మైనస్ సైన్ ఎక్స్. అదే దీనికి రో ఎం బై పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో కనుక్కుంటే రో ఎం బై రో యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే ఎన్ యొక్క వాల్యూ కాస్ ఎక్స్. దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో కనుక్కుంటే రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఇది గ్రీన్ సెల్ క్వశ్చన్ ఇచ్చారు, ఈస్ ద ట్రయాంగిల్ ఎన్క్లోజ్డ్ బై ది లైన్స్ అని ఇచ్చారు. కాబట్టి స్టార్టింగ్ ఇచ్చిన పాయింట్స్ ని బేస్ చేసుకొని డయాగ్రామ్ డ్రా చేయాలి. డయాగ్రామ్ డ్రా చేసే ముందు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? స్టార్టింగ్ ఏమి ఇచ్చారు అంటే పాయింట్స్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్కడ? y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద y యొక్క వాల్యూ 0 కాబట్టి y ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తాము. x ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అంటే ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో ఎక్స్ యాక్సిస్ కి స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాము. దాన్ని x ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అంటాము. ఓకేనా? దాని తర్వాత ఏమి ఇచ్చారు మనకి? పై వై ఈజ్ ఈక్వల్ టు 2x. దీని ప్రకారం y ఈజ్ ఈక్వల్ టు 2x బై 2x బై పై. ఈ y ఈజ్ ఈక్వల్ టు 2x బై పైని ఎట్లా డ్రా చేస్తాము? స్ట్రైట్ లైన్ గా డ్రా చేస్తాం. అంటే ఏది? 0 నుంచి ఈ ఆరిజిన్ నుంచి ఏదైతే వస్తుందో అది y ఈజ్ ఈక్వల్ టు 2x బై పై అనేది అది. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2x బై పై అనేది ఆరిజిన్ నుంచి వస్తుంది. అదే y ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. అదే x ఈక్వల్ పై బై 2 అంటే ఇట్లా స్ట్రైట్ లైన్ గా ఉంటుంది. ఇక్కడ ఆరిజిన్ 0,0 అవుతుంది. అలానే గైస్ ఇక్కడ పాయింట్స్ చూడండి మీరు. ఆరిజిన్ ఇక్కడ ఆరిజిన్ లో x వాల్యూ 0 ఉంటుంది, y వాల్యూ 0 ఉంటుంది. అదే ఇక్కడ ఏ యొక్క పాయింట్ దగ్గర ఎక్స్ వాల్యూ పై బై 2 అవుతుంది, వై వాల్యూ 0 అవుతుంది. ఎలా అవుతుంది? ఈ యొక్క స్ట్రైట్ లైన్ అనేది ఎక్స్ ఈక్వల్ పై బై 2 కాబట్టి ఎక్స్ వాల్యూ పై బై 2 అవుతుంది, వై వాల్యూ 0 అవుతుంది. అలానే ఈ యొక్క బి యొక్క పాయింట్ దగ్గర ఎక్స్ వాల్యూ పై బై 2 అవుతుంది. అలానే ఇక్కడ చూడండి మీరు, y ఈజ్ ఈక్వల్ టు 2x బై పై ఉంది. ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? పై బై 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y యొక్క వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇక్కడ y యొక్క వాల్యూ కూడా వచ్చింది. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ పై బై 2 వచ్చింది. బేస్డ్ ఆన్ దిస్ వీ హ్యావ్ ఫైండ్ ది y వాల్యూ. ఓకేనా? పై బై 2 1. ఇక్కడ మనకు ఆరిజిన్ 0,0 వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది? బి వాల్యూ వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లో ఎలా సాల్వ్ చేయాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సి వై మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి? అకార్డింగ్ టు గ్రీన్స్ థియరం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై. అలానే డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఎన్ బై రో ఎక్స్
మైనస్ రో ఎం బై రో వై, దాని ప్రకారం మైనస్ సైన్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ డివై. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి, ఎక్స్ వాల్యూ వచ్చే లోపల ఇక్కడ. అండ్ గైస్, మీకు ఇక్కడ ఈ యొక్క డబల్ ఇంటిగ్రేషన్ లో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ రావాలంటే ఏం చేయాలంటే స్టార్టింగ్ ఇక్కడ మధ్యలో హారిజెంటల్ గా డ్రా చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్లా హారిజెంటల్ గా డ్రా చేసుకుంటే వై ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎలా, ఆల్రెడీ మనకి y ఈజ్ ఈక్వల్ టు 2x/π ఉంది. దాని ద్వారా ఎక్స్ వాల్యూ రావాలంటే x ఈజ్ ఈక్వల్ టు πy/2. ఎక్స్ ఎక్కడి నుంచి, ఈ πy/2 నుంచి ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఎంత ఉంది, ఎక్స్ ఎంత ఉంది ఇక్కడ ఆల్రెడీ, ఇక్కడ మనకి 5/2 ఉంది. అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, πy/2 నుంచి π/2 వరకు. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే y వాల్యూ ఎక్కడి నుంచి 0 నుంచి 1 వరకు. ఎక్స్ వాల్యూ πy/2 నుంచి ఇక్కడ ఎక్స్ వాల్యూ రావాలంటే, ఐ మీన్ ఎక్స్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి, మనం హారిజెంటల్ గా డ్రా చేస్తే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2x/π ఉంది. దీని ప్రకారం x ఈజ్ ఈక్వల్ టు πy/2 అండ్ ఇక్కడ ఇటువైపు x ఈజ్ ఈక్వల్ టు π/2 ఉంది. అలానే ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది. అలానే మనకి y వాల్యూ రావాలంటే వెర్టికల్ గా డ్రా చేస్తాం. వెర్టికల్ గా డ్రా చేసినప్పుడు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది అండ్ ఇక్కడ π/2 కామా ఎంత ఉంది, ఎక్స్ వాల్యూ π/2 ఉంది. y వాల్యూ ఎంత ఉంది, y వాల్యూ 1 ఉంది. అంటే ఏంటి, దాని ప్రకారం y యొక్క వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి 1 వరకు. అండ్ గైస్, హారిజెంటల్ ఇక్కడ ఈ యొక్క డబుల్ ఇంటిగ్రేషన్ చూడండి మీరు, ఈ యొక్క డబుల్ ఇంటిగ్రేషన్ కి ఎక్స్ వాల్యూస్ కావాలంటే హారిజెంటల్ గా డ్రా చేసుకొని ఎక్స్ వాల్యూస్ కనుక్కోండి. అలానే వర్టికల్ గా డ్రా చేస్తే మనకి y యొక్క వాల్యూస్ అనేవి వస్తాయి. దాని ప్రకారం ఎక్స్ వాల్యూస్ y వాల్యూస్ వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు ఏంటి, మైనస్ సైన్ ఎక్స్ కాబట్టి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, మైనస్ ఆఫ్ మైనస్ కాస్ ఎక్స్ అండ్ -1కి ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ ఎక్స్. ఎక్కడి నుంచి ఎక్స్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్ వాల్యూ, πy/2 నుంచి π/2 వరకు. అంటే ఇప్పుడు ఏంది, ఒకసారి ఎక్స్ బదులు π/2, ఇంకోసారి πy/2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకసారి ఎక్స్ బదులు π/2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే cos π/2 మైనస్ π/2 మైనస్ ఆఫ్ cos πy/2 మైనస్ πy/2. దీని ప్రకారం cos π/2 cos 90 యొక్క cos π/2 అంటే cos 90 యొక్క వాల్యూ 0 మైనస్ π/2 మైనస్ cos πy/2 మైనస్ πy/2. దీని ప్రకారం ఇప్పుడు 0 అనేది ఉండదు. అప్పుడు ఎంత ఉంటుంది, -π/2కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ వైతో చేసినప్పుడు -π/2 ఇంటూ వై అనేది ఉంటుంది. అలానే cos πy/2కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే cos πy అంటే ఇదేంది, πy/2ని cos y గా ట్రీట్ చేస్తాం. cos yకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, sin y అవుతుంది. కాబట్టి ఇక్కడ y యొక్క వాల్యూ πy/2 కాబట్టి మళ్ళీ ఆ πy/2కి ఇంటిగ్రేషన్ చేస్తే π/2 ఉంటుంది. కాబట్టి దాన్ని డినామినేటర్లో రాసుకుంటాం. అలానే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π/2 అనేది కాన్స్టెంట్ ఎంత ఉంది, వైకి ఇంటిగ్రేషన్ చేస్తే y²/2. ఇప్పుడు y ప్లేస్లో ఒకసారి 1 ఒకసారి 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. -π/2 1 మైనస్ 0 మైనస్ sin π/2 ఇంటూ 1/π/2 మైనస్ sin π/2 ఇంటూ 0/π/2 ప్లస్ ఇంకేముంది మనకి π/2 y²/2 ఉంది కాబట్టి π/2 ఇంటూ ఇక్కడ 2 అనేది అవుట్ సైడ్ రాస్తే π/2 ఇంటూ హాఫ్, π/2 ఇంటూ హాఫ్. ఒకసారి y² అనేది ఉంది కదా, ఒకసారి y బదులు 1 ఇంకోసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 0. దీని ప్రకారం -π/2 అండ్ గైస్ ఇక్కడ
-π/2 ఈ యొక్క వాల్యూ మొత్తం -π/2 అండ్ ఇక్కడ ఉన్న π/2 పైకి వస్తే 2 -2/π ఇక్కడ మనకి sin π/2 sin 90 వాల్యూ యొక్క sin 90 యొక్క వాల్యూ ఎంత 1 కాబట్టి -2/π ఇంటూ 1 ప్లస్ π/2 ఇంటూ హాఫ్ ఎంత π/4 ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే -π/2కి π/4కి ఎల్సిఎం కనుక్కుంటే -2π ప్లస్ π/4 అప్పుడు ఏమవుతుంది -π/4 -2/π అంటే ఇక్కడ ఏంది ఈ యొక్క వాల్యూ ఎంత వచ్చింది మైనస్ ఆఫ్ అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను మళ్ళీ మైనస్ ని కామన్ తీస్తే π/4 ప్లస్ 2/π ఓకేనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేయాలి ఓకేనా అసలు ఎట్లా చేసిన స్టెప్ బై స్టెప్ అనేది ఒకసారి చూడండి ఓకేనా అదర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా అడిగిన ఎగ్జాంపుల్ చూద్దామా వెరిఫై గ్రీన్స్ థీరం ఇన్ ఏ ప్లేన్ ఫర్ integration of x square plus 2x y dx plus y cube plus x cube y dy where C is a square with vertices P of 0, 0, Q of 1, 0, R of 1, 1 and S of 0, 1. Given F bar is equal to x square plus 2xy I bar plus y cube plus x cube by j bar according to Green's theorem integration of C m dx plus n dy is equal to double integration of rho n by rho x minus rho m by rho y dx dy ఇప్పుడు క్యాపిటల్ m యొక్క వాల్యూ ఎంత x స్క్వేర్ ప్లస్ 2xy దీనికి rho m by rho y కనుక్కుంటే ఎంత అవుతుంది x స్క్వేర్ చేస్తే 2x అలానే 2xy చేస్తే ఓకే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వైతో చేస్తున్నాం కాబట్టి 0 2xy చేస్తే 2x ఉంటుంది ఓకేనా అలానే రో ఎన్ బై రో ఎక్స్ కనుక్కుంటే ఎంత వచ్చింది 3x² వచ్చింది అండ్ ఇక్కడ పాయింట్స్ ఎలా తీసుకోవాలి పిలో 0, 0 క్యూ పి యొక్క వాల్యూ పి ఆఫ్ 0, 0 క్యూ ఆఫ్ 1, 0 దీని ప్రకారం ఏం తీసుకోవాలంటే ఎక్స్ అనేది 0 నుంచి 1 వరకు కన్సిడర్ చేయాలి అండ్ వై అనేది 0 నుంచి ఆర్ ఆఫ్ 1, 1 కాబట్టి వై అనేది కూడా ఇక్కడ ఎక్స్లో ఐ మీన్ క్యూలో ఏదైతే వై యొక్క వాల్యూ ఉంది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 0 టు ఆర్లో వై యొక్క వాల్యూ ఎంత ఉంది అంటే ఇక్కడ ఏంది ఎక్స్లో అంటే ఇక్కడ ఎక్స్ యొక్క పాయింట్స్ ఎలా తీసుకోవాలంటే పిలో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది 0 ఇందులో ఎంత ఉంది 1 ఉంది క్యూలో కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 అలానే క్యూలో వై యొక్క వాల్యూ ఎంత ఉంది 0 ఉంది అలానే ఆర్లో వై యొక్క వాల్యూ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి 0 టు 1 గా వై యొక్క వాల్యూ కన్సిడర్ చేయాలి ఇట్లా ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇలా తీసుకోవాలి ఓకేనా అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాము ఈ రో ఎన్ బై రో ఎక్స్ మైనస్ రో ఎన్ బై రో వై కనుక్కున్నాం కదా దాని యొక్క వాల్యూ ఎంత వచ్చింది 3x² మైనస్ 2x dx dy ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 3x² అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను 3x² దీన్ని వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం వైతో చేసినప్పుడు 3x² అనేది కాన్స్టెంట్ వైకి చేస్తే y²/2 అలానే -2x అనేది కాన్స్టెంట్ అప్పుడు దానికి ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత ఉంటుంది దానికి ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ -2x అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు ఎంత ఉంటుంది 2x అనేది కాన్స్టెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తాం అప్పుడు ఎంత ఉంటుంది 1 ఉంటుంది దానికి చేస్తే వై అవుతుంది ఎందుకు వైతో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము ఒకసారి వై బదులు 1 ఇంకోసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తాం 3x²/2 1 - 0 -2x ఇంటూ 1 - 0 dx దీని ప్రకారం 3x²/2 -2x ఇప్పుడు దీన్ని x తో ఇంటిగ్రేషన్ చేస్తే 3/2 ఇంటూ x³/3 -2 ఇంటూ x² 2 3 3 2 2 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది
1/2 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే ఒకసారి ఎక్స్ బదులు 1, ఒకసారి జీరో సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఒకసారి 1, ఒకసారి జీరో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఎంత ఉంటుంది? 1/2 -1 అంటే ఎంత వచ్చింది? -1/2. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇట్లా కనుక్కోవాలి. అండ్ గైస్ ఇక్కడ ఓకేనా, అంటే ప్రీవియస్ గా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసాం కదా, అట్లాంటి మోడల్ ఇట్లాంటి మోడల్. అండ్ ఇక్కడ ఏమిటి, అండ్ ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ డబల్ ఇంటిగ్రల్ లో ఇట్లా పాయింట్స్ కనుక్కోవడం కష్టంగా ఉండిద్ది అని చాలా మంది, అంటే చాలా మందికి కష్టంగా ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను, ఎలా చెప్పాను? సింపుల్ గా ఇట్లా ఎక్స్ యాక్సిస్ ఆరిజెంటల్ గా అంటే ఎక్స్ యాక్సిస్, ఎక్స్ పాయింట్ రావంటే ఆరిజెంటల్, వై పాయింట్ రావాలంటే వెర్టికల్ గా తీసుకొని చెయ్యాలి. ఇట్లా చేస్తే మనకి డబుల్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు వాటి యొక్క పాయింట్స్ కూడా వస్తాయి. ఇది ఓవరాల్ గా.